నమస్కారం. మనం క్రిందటి ఎపిసోడ్లో కౌరవ అంతఃపురాలలో నక్కల అరుపులు, గుడ్ల గూబల కోతలు, గాడిదల ఓండ్రాల శబ్దాలు విని గాంధారి భయపడిపోయి ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్లి దుర్యోధనునికి ఏదో కీడు సంభవించిందని చెప్తుంది. ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి 2 వరాలిస్తూ ధర్మరాజుని పాండవులను దాస్యం నుంచి విముక్తి కలగజేస్తాడు. అలాగే ధర్మరాజుని పిలిచి అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చేసి ఇంద్రప్రస్థ నగరాన్ని తిరిగి పరిపాలించుకోవచ్చని ఆదేశిస్తాడు. మనం అంతవరకు చెప్పుకున్నాం. ధర్మరాజు ధృతరాష్ట్రుని ఆదేశాల ప్రకారము పాండవులతోనూ ద్రౌపదితోనూ ఇంద్రప్రస్థ నగరానికి తిరిగి ప్రయాణమవుతాడు. ధృతరాష్ట్రుడు ఇలా తిరిగి పాండవులకు రాజ్యాన్ని ఇచ్చేశాడని తెలుసుకున్న దుశ్శాసనుడు దుర్యోధనునితో, అయ్యయ్యో, ఎంతో కష్టపడి సాధించిన ఈ ఐశ్వర్యం సర్వం ఈ ముసలి తండ్రి పాండవులకు ఇచ్చేసి సర్వనాశనానికి ఉపక్రమిస్తున్నాడు, ఏదైనా చెయ్యండి త్వరగా అని తన అక్కసంతా వెళ్లబోసుకుంటాడు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుణ్ణి, శకుణ్ణి పిలిచి ఇంకో పథకం వేస్తాడు. వాళ్ళందరినీ తీసుకుని ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి, తండ్రి, శత్రువులను ఏదో ఒక మాయోపాయంతోనైనా సరే సంహరించి నిర్మూలించి వెయ్యాలని దేవగురు బృహస్పతి ఇంద్రునికి ఉపదేశించి ఉన్నాడు. పాండవుల ఐశ్వర్యాన్ని అపహరించి ఆ ధనరాశితోనే అనేక రాజులను కూడగట్టుకుని పాండవుల మీదకి యుద్ధానికి దిగడమే మంచి పద్ధతి. మీరు పాండవులకు ఎంత సహాయపడినా వారు మనకు బద్ధ శత్రువులే. తీవ్ర ఆవేశంతో, ఆవేదనతో క్రూర సర్పాల్లాగా మన మీద పగబట్టి ఉన్నారు. వారిని విధంగా విడిచిపెట్టడం వివేకమైన పద్ధతి కాదు. భీమార్జునులిద్దరూ తమ గద, గాంధీవాలను పైకెత్తి పట్టుకుని అమితమైన క్రోధావేశంతో ఇంద్రప్రస్థ నగరానికి ప్రయాణమవుతున్నారని గూఢచారులు చెప్తున్నారు. నకుల సహదేవులు కూడా తమ తమ ఆయుధాలతో హస్తినాపురం వీధుల్లో తిరుగుతూ మన మీద అక్కసు వెల్లడించారట. జూదంలో ఓడిపోవటాన్ని, పాంచాలి పరాభవాన్ని వాళ్ళెన్నటికీ మర్చిపోరు. ఆ 4 పాండవులు మహాపరాక్రమవంతులు. అటు పిమ్మట సమర రంగంలో వారినెవ్వరూ జయించలేరు. కనుక పాండవులను ఇంకొకసారి జూదానికి ఆహ్వానించి 12 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం పందెంగా నిర్ణయించి వారిని ఓడించి వనవాసానికి సాగనంపవలెను. జూద విద్యావేత్త శకుని సహాయం మనకుందిగా. ఇక సందేహపడక ప్రాతికామిని పంపించి వారిని తిరిగి ఇక్కడకు ఆహ్వానించమని కోరతాడు. ధృతరాష్ట్రుడు కొంతసేపు తీవ్రంగా ఆలోచించి తిరిగి పాండవులను హస్తినాపురంకి రావాల్సిందని ఆజ్ఞాపిస్తాడు. అది తెలుసుకొని భీష్మ, ద్రోణ, విదుర, కృపాచార్యులు, అశ్వత్థామ నిశ్చేష్టులైపోతారు. వారు ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి జూదాన్ని తిరిగి ప్రారంభించవలదని ఎన్నో మార్లు విన్నవించుకుంటారు. కానీ ధృతరాష్ట్రుడు వాళ్ళ మాటలను అసలు లెక్క చేయడు. ఈ వ్యవహారం అంతా విన్న గాంధారీదేవి ఎంతో దుఃఖపడి విచారిస్తుంది. కుమారుల మీద పుత్ర ప్రేమున్న దుర్యోధను విషయంలో ఇప్పుడు రియలైజ్ అయింది. ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీకు గుర్తుందా, దుర్యోధనుడు జన్మించిన సమయంలో నక్కలు, గాడిదలు కర్ణ కఠోరంగా ఆక్రోశించాయి. ఎన్నో దుశ్శకునాలు గోచరించాయి. అప్పుడు విదురుడు దుర్యోధనుడిని వెంటనే యమలోకానికి సాగనంపమ్మని మీకు హెచ్చరించాడు కదా. ఈ పాపాత్ముడు కురుకుల వినాశనానికే జన్మించాడు. దీంట్లో సందేహమే లేదు. నా మాట పెడచెవిని పెట్టక శ్రద్ధగా వినండి. వీరితో కలిసి మీరు కూడా ప్రమాద సాగరంలోకి మునిగిపోకండి. ఇంకా దుర్యోధనుడు చిన్నవాడే. వాడి మాటలకు తలొగ్గి వాడి నాశనానికి మీరే బాధ్యులయ్యే అపకీర్తిని కొడిగట్టవలదని ప్రార్థిస్తున్నాను. చేజేతులా నిర్మించిన ఈ కురు సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసి ఇప్పుడే ఆరిపోయిన అగ్ని జ్వాలలను తిరిగి ప్రజ్వలింపజేస్తున్నారు. మీరు పాండవుల పరాక్రమ శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారు. వారిని రెచ్చగొట్టినందువలన కౌరవ కులం నామరూపాలు లేకుండా నాశనమవుతుంది. దుర్యోధనుని మాయాజూదంలో అన్యాయంగా సంపాదించిన ఐశ్వర్యం కొంతకాలంలో హరించుకుపోతుంది. కనుక నా మాట మన్నించి దుర్యోధనుడిని దూరంగా తరిమివేసి మిగతా పుత్ర, మిత్ర, బంధువులైనా సంరక్షించమని ఎంతో ప్రాధేయపడుతుంది. గాంధారి చెప్పింది ధృతరాష్ట్రునికి ఏమీ నచ్చటం లేదు. గాంధారి, కౌరవ కులం నాశనమైనా సరే నేను దుర్యోధన నిర్ణయం ప్రకారమే నడుచుకోవాలని నిర్ణయించుకున్నాను. దాన్ని నేను ఆపలేను. పాండవులు తిరిగి వచ్చిన తర్వాత నా కుమారులు తిరిగి జూదాన్ని ప్రారంభించవలసిందని సంకల్పించుకున్నాను. ఇది ఈ విధంగా జరిగి తీరవలసిందే అని నిక్కచ్చిగా చెప్తాడు ధృతరాష్ట్రుడు. గాంధారికి నోట మాట రాదు. చూడండి ధృతరాష్ట్రుడు ఎంత స్టబ్బన్గా ఉన్నాడు. విదుర, భీష్మ, ద్రోణ, కృపాచార్యులు చెప్పిన, చివరికి తన పట్టమహిషి గాంధారీదేవి చెప్పినా వినటం లేదు. అతని మూర్ఖత్వమే కౌరవ నాశనానికి మూల కారణమైంది. మనం అనుకుంటా కురుక్షేత్ర యుద్ధానికి పునాది వేసింది దుష్ట చతుష్టయమని.
కాదు, వెనకాల నుంచి అమలు చేస్తున్నది ధృతరాష్ట్రుడు. తన తమ్ముడు పాండురాజు రాజ్యాధికారాన్ని త్యాగం చేసి తన చేతిలో పెడితే ఆ తమ్ముని పిల్లల్ని మాయాజూదంలో ఓడించి నిర్దాక్షిణ్యంగా అడవుల పాలు చేస్తున్నాడు ధృతరాష్ట్రుడు. తడిగుడ్డతో గొంతు కొయ్యటం అంటే ఇదే. ధృతరాష్ట్రుడు ప్రాతికామిని పంపించి ధర్మరాజుని తిరిగి హస్తినాపురానికి ఆహ్వానిస్తాడు. ధృతరాష్ట్రుడు ప్రాతికామిని ఎందుకు పంపించాడు? విదురుని పంపించవచ్చు కదా మొదటిసారిలాగా. కానీ ధృతరాష్ట్రుడికి తెలుసు ఈసారి విదురుడు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా వెళ్ళడని. పాండవులు అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయారు. ప్రాతికామి గబగబా వారి వెంట వెళ్ళి ధర్మరాజుని కలిసి ధృతరాష్ట్రుని ఆదేశాన్ని వినిపిస్తాడు. ధర్మరాజుకు ఏం జరగబోతోందో తెలుసు. ప్రాతికామితో దైవ నిర్ణయం ప్రకారమే ప్రాణులు శుభాశుభ ఫలితాలను అనుభవిస్తున్నారు. ఇది ద్యూత క్రీడకు ఆహ్వానం, ఆ పైన ధృతరాష్ట్రుని ఆదేశం. ఈ పునర్జూదం మా వినాశనానికి దారి తీస్తుందని తెలియకపోలేదు. కానీ నేను ఈ ఆహ్వానాన్ని తిరస్కరించలేను. ధర్మరాజు తనలో అనుకుంటాడు, బంగారు లేడిని చూసి భ్రమించి శ్రీరామచంద్రుడంతటి మహాపురుషుడే ముందు వెనుకలు ఆలోచించకుండా ఆ బంగారు లేడి వేట కోసం ఆశించాడు కదా. అసలు బంగారు లేడి పుట్టుక అసంభవమని ఆలోచించలేకపోయాడు. అంటే మహా ఆపద సంభవించినప్పుడు ఎటువంటి ధీమంతులైనా దారి తప్పి సంచరిస్తున్నారు అని అనుకుంటాడు. అసలు ధర్మరాజు మళ్ళీ జూదం ఆడటానికి ఎందుకు అంగీకరించాడంటే బహుశా 2 కారణాలు అయి ఉంటాయి. ఒకటి, ధర్మరాజుకు జూదం అంటే మహావ్యసనం. ఎవరైనా పిలిస్తే తిరస్కరించలేడు. జూదంలో ఓడిపోతున్న కొద్దీ ఇంకా ఆడి గెలవచ్చన్న నమ్మకం, ధైర్యం. రెండవది, తన తమ్ముళ్ళు భార్య ద్వారా సంక్రమించిన ఈ రాజ్యాన్ని చూసి కర్ణుడు హేళన చేసినప్పుడు దాన్ని తీసుకోలేకపోతున్నారు. తమ క్షత్రియ ధర్మంతో పరాక్రమంతో తిరిగి రాజ్యాన్ని సంపాదించుకోవాలి కానీ ఇలా అప్పనంగా వచ్చిన రాజ్యాన్ని ఏలుకోలేరు. నిరంతరం ఆ క్షోభను అనుభవిస్తుంటారు. ధర్మరాజుకు తెలుసు జూదంలో ఓడిపోతానని. అప్పుడు యుద్ధం రాకమానదు. తమ పరాక్రమ శక్తితో తిరిగి రాజ్యాన్ని సంపాదించుకోవచ్చు. అందువలన మారు మాట్లాడక తిరిగి జూదమాడటానికి తమ్ముళ్లతో ద్రౌపదితో హస్తినాపురం ప్రయాణమయ్యాడు. హస్తినాపురం చేరుకోగానే ధర్మరాజు, పాండవులు ఇదివరకు ఆడిన అదే జూదభవనంలోకి ప్రవేశిస్తారు. శకుని మహామాయావి అని ధర్మరాజుకు తెలియకపోలేదు. కానీ దైవ నిర్ణయాన్ని ఉల్లంఘించలేమని నిశ్చయించి శకునితో తిరిగి జూదమాడటానికి సమాయత్తమవుతాడు. శకుని జూదం మొదలుపెట్టే ముందు ధర్మరాజుకి ఒక నియమాన్ని చెప్తాడు. ధర్మరాజా, నీ ఐశ్వర్యం సర్వం ధృతరాష్ట్ర మహారాజు వాత్సల్యంతో తిరిగి ఇచ్చేశాడు కదా. అందువలన వాటిని పందెంలో పణంగా పెట్టి జూదమాడటం సముచితమైంది కాదు. ఇప్పుడు నేనొక పందెం చెప్తాను. ఒకవేళ ఈ జూదంలో మేము ఓడిపోయినడలా మా రాజ్యం మీకు అప్పగించి మృగ చర్మాలు ధరించి కందుమూలాలు తింటూ బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ 12 ఏళ్లు అరణ్యవాసం చేసి ఆ పైన ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తాం. ఆ అజ్ఞాతవాసంలో ఏదో ఒక దేశంలో మేము ఎవ్వరికీ తెలియకుండా గడుపుతాం. ఒకవేళ అజ్ఞాతవాసంలో మమ్ము కనిపెట్టిన ఎడల తిరిగి మళ్ళీ 12 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేస్తాం. ఆ అజ్ఞాతవాసం యథావిధిగా విజయంగా ముగిసిన తర్వాత మళ్ళీ మేము మా సామ్రాజ్యాన్ని స్వీకరిస్తాం. ఒకవేళ జూదంలో మీరు ఓడిపోయిన ఎడల ఇదే విధానంగా ఇదే మార్గాన్ని అనుసరించాలి. మీ అజ్ఞాతవాసానంతరం తిరిగి మీ సామ్రాజ్యాన్ని మీరు స్వీకరించగలరు అని చెప్తాడు. సభలో ఉన్న కొంతమంది అయ్యయ్యో దుర్యోధనుడికి ఏదో కీడు సంభవించబోతోంది, ధృతరాష్ట్రుడు చూసి చూడట్లు ఊరుకుంటాడేమిటి, దుర్యోధనుడు ఓడిపోతాడేమో అని అనుకుంటుంటారు. ధర్మరాజుకు తెలుసు తాను ఓడిపోతానని. అదే కావాలి. ధృతరాష్ట్రుడు ఇచ్చిన రాజ్యాన్ని తిరిగి ఇచ్చేసి మళ్ళీ సంపాదించుకోవటానికి ఇదే అవకాశం. అసలు దుర్యోధనుడు మళ్ళీ జూదానికి పిలవకపోతే తాము ద్రౌపది ద్వారా సంక్రమించిన ఈ రాజ్యాన్ని అసంతృప్తిగా పరిపాలించుకోవాలి. మరి భీముని శపథాలు ఎలా తీరుతాయి అంటే రాజ్యం పోవాలి, యుద్ధం రావాలి, ఆ యుద్ధంలో కౌరవుల్ని సంహరించాలి. దీన్నే దుర్యోధనుడు అజ్ఞానంగా మళ్ళీ జూదానికి పిలిచి తన గోతిలో తానే పడ్డాడు. జూదంలో గెలిచామని దుర్యోధనాదులు విర్రవీగుతున్నారు. అసలు గెలిచింది పాండవులు. తాము అనుకున్నది దుర్యోధనుడు అమలు చేస్తున్నాడు. ధర్మరాజు శకునితో ధర్మ పరిపాలకుడైన నాలాంటి మహారాజును జూదానికి ఆహ్వానించినప్పుడు ఎన్నడూ తిరస్కరించరాదు అని పలికి శకుని చెప్పిన పందెంతో ఆడటానికి అంగీకరిస్తాడు. ఇంకా రెండవసారి జూదం ప్రారంభమైంది. ధర్మరాజు పందెం చెప్పాడు. అబ్జర్వ్ చేయండి, శకుని మాత్రమే పాచికలు వేస్తాడు. శకుని పాచికలు తీసుకుని చాకచక్యంగా విసురుతాడు. అంతే, ధర్మరాజు చెప్పిన పందెం పడలేదు.
ఒక్కసారి శకుని ధృతరాష్ట్ర కుమారులే గెలిచారని గంభీర స్వరంతో గర్జిస్తాడు. అలా ఓడిపోయిన పాండవులు తమ వైభవాన్ని ప్రాభవాన్ని విస్మరించి అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు దుశ్శాసనుడు వాళ్ళని చూసి పకపక నవ్వుతూ ఐశ్వర్య మదంతో మమ్మల్ని చూసి పరిహసించిన పాండవులు ఇప్పుడు అదంతా పోగొట్టుకుని అరణ్యపాలవుతున్నారు. ఇక దుర్యోధన చక్రవర్తి సార్వభౌముడు. ద్రుపద మహారాజు పాండు కుమారులేదో మహామహులని ద్రౌపదినిచ్చి వివాహం జరిపిస్తే వారు మగతనమే లేని వ్యర్థులైపోయారు. ద్రౌపది అటువంటి వారితో అరణ్యవాసంలో చిక్కుకొని ఏం చేయగలం? మేమిప్పుడు ఐశ్వర్యవంతులం, మాలో నీకిష్టమైన ఎవరినైనా భర్తగా ఎన్నుకు అని హేళనగా మాట్లాడతాడు. భీమసేనుడు అది విని నక్క మీదకు పోయే సింహంలాగా దుశ్శాసనుడి మీదకు లంఘించి, దుశ్శాసన, దుర్మార్గంగా నీ నోటికి వచ్చినట్లు వాగుతున్నావు. సమర రంగంలో నీ గుండె చీల్చి ఈ మాటలు ఒక్కొక్కటే నీకు మళ్ళీ వినిపించగలను, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. దుశ్శాసనుడు కౌరవుల మధ్యలోకి వెళ్ళిపోయి నాట్యం చేస్తూ భీముణ్ణి చూసి ఆబోతు అని గేలి చేస్తాడు. భీమసేనుడు దుశ్శాసనునికి మరొక్కసారి తన శపథాన్ని గుర్తు చేస్తాడు. దుర్యోధనుడు కూడా పకపక నవ్వి పరిహసించాడు. భీమసేనుడు క్రోధావేశంతో దుర్యోధనుడి మీద తను చేసిన శపథాన్ని మరొక్కసారి గుర్తు చేస్తూ, దుర్యోధన, మదగర్వంతో విర్రవీగుతున్నావు. నా దారుణ గదాదండముతో మట్టిలో పడి కాళ్ళు విరిగి పారాడుతున్న నీ శిరస్సు మీద నా కాలు మోపి సంహరిస్తాను. ద్రౌపదిని పరుషంగా అధిక్షేపించిన కర్ణుణ్ణి సవ్యసాచి సంహరించగలడు. మాయాద్యూతంలో మమ్మోడించిన గాంధారాధిపతి శకుణ్ణి సహదేవుడు చంపి యమలోకానికి సాగనంపుతాడు. ద్రౌపదిని పరాభవించిన దుశ్శాసనుని గుండెలు చీల్చి సింహంలాగా రక్తాన్ని జుర్రుకొని త్రాగుతూ ఆనందంతో నాట్యం చేస్తాను అని అన్నప్పుడు అర్జునుడు భీమసేనుడితో, భీమసేన, 13 ఏళ్ల తర్వాత మన సామ్రాజ్యాన్ని మనకి తిరిగి ఇయ్యకపోతే ప్రత్యక్షంగా ఇవన్నీ చూస్తారు. ఇదే నా శపథం. కర్ణున్నొక్కడే కాదు, అతనికి సహాయం వచ్చే వీరులందరినీ యుద్ధరంగంలో సంహరిస్తాను. ఇది నిర్వహించలేని ఎడల సూర్యుడే గతి తప్పిపోగలడు. అంతటా సహదేవుడు శకుని మీద గర్జించి, నీ చేతిలో ఉన్నవి వట్టి పాచికలే అని భ్రమిస్తున్నావు. ఆ పాచికలే చివరికి ములుకులై నీ ప్రాణాన్ని అపహరించగలవు. సమరంలో ధర్మరాజు ఆజ్ఞ మీద నేను నిన్ను సంహరిస్తాను. ఈ మధ్యలో నీకేమైనా ముఖ్య కార్యాలుంటే చక్కబెట్టుకో అని శపథం చేస్తాడు. నకులుడు కూడా ద్రౌపదిని నిందించిన మిగతా దుర్యోధన సోదరులను సమర రంగంలో హతమార్చి భూమి మీద ధార్తరాష్ట్ర నామమే లేకుండా రూపుమాపి వేస్తాను అని శపథం చేస్తాడు. అలా పాండవులు ప్రతిజ్ఞలు చేస్తారు. ఇక మన నెక్స్ట్ ఎపిసోడ్లో పాండవులు అరణ్యవాసానికి బయలుదేరతారు. విదురుడు కుంతీదేవిని హస్తినాపురంలోనే తన ఇంట ఉంచుకొని సేవించుకుంటానని ధర్మరాజుతో చెప్తాడు. మళ్ళీ ధృతరాష్ట్రుని అంతఃపురంలో పట్టపగలే నక్కలు పరుగులు పెడుతూ గొంతెత్తి ఆక్రోశించాయి. పాండవులు క్రోధావేశంతో అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు హస్తినాపురం వీధుల్లో వాళ్ళెలా ప్రవర్తించారో విదురుడు ధృతరాష్ట్రునికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. ఇంకా ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు.